అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నూతన విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. శ్రీకళ్యాణ గుణావహం రిపహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మాతాపితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యతే. నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్ర యోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం సింహరాశి ఫలితాలు తెలుసుకుందాం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ముక్తి ప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే సుందరేశాయ సౌమ్యాయ శ్రీ గిరీశాయ మంగళం. ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అఖండ ఐశ్వర్యం మీరు వద్దన్నా గాని డబ్బు వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. మామే మోమే మఖ 4 పాదములు, మోటా టీటు ఉబ్బ 4 పాదములు, టే ఉత్తరలో 1వ పాదం కలిసి సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి అధిపతి రవి. రవిగ్రహం పితృకారకుడు. దేవతా కార్యక్రమాలు, అధికారం, దర్పం, మిత్రార్జితం, ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం, వైద్య రంగంలో ప్రావీణ్యత, రాజకీయం, అభివృద్ధి, లీడర్లుగా ఉండటం, ప్రజల కొరకు పాటుపడడం, ఏ పనైనా కానీ సొంత నిర్ణయంతో చేయడం, అధికమైన ధన సంపత్తి కలగడం ఇత్యాది విషయాలకు కారకుడు. మీరు ఎక్కువగా ఆవేశం, దర్పం కలిగి ఉంటారు. అందరిలో ఆకర్షణగా ఉండాలని కోరుకుంటారు. ఎప్పటికైనా కోటీశ్వరులుగా ఉండేటువంటి గ్రహస్థితి వీరికి కలదు. మంచి అదృష్ట జాతకులు. కానీ 10 సంవత్సరాలకు ఒకసారి అనుకోని విధంగా చెడు ఫలితాలనేటివి మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. కావున ప్రతిరోజు విష్ణుమూర్తిని మరియు సూర్యగ్రహారాధన, గణపతిని ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. 2 నెలల్లో మీరు కోలుకుంటారు. మళ్ళీ పూర్వపు స్థితికి మీరు రాగలరు. సింహరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు ఏమిటో చూద్దాం. మఘా నక్షత్రానికి ఉబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. వెండి పాదం, రాక్షస గణం, అంత్యనాడి, ఎలుక వర్గు, సింహరాశి వీరు కేతు దిశకు సంబంధించిన వారు. కావున వీరు ప్రతి ఆదివారం రవిగ్రహానికి మరియు కేతుగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి. మరియు వైఢూర్యం అనేటువంటి రత్నాన్ని పూజ చేసి ధరించడం వలన మంచి ఫలితాలు కలగగలవు. ఉబ్బా నక్షత్రానికి ఉత్తర, చిత్ర, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఘ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. వీరు శుక్ర మహర్దశకు సంబంధించిన వారు. కావున ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి వజ్రం అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. ఉత్తరా నక్షత్రానికి హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, మఘ, ఉబ్బ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. మీరు రవి మహర్దశకు సంబంధించిన వారు. కావున మీరు ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి. మరియు కెంపు అనేటువంటి రత్నాన్ని పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కావున ఈ సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి ఈ యొక్క నెలలు మంచి అదృష్టాన్ని వీరికి కలిగిస్తాయి. మరియు
ఏ నెలలోనైనా సరే 2, 3, 4, 5, 6, 8, 9, 12, 14, 22, 27 ఈ యొక్క తేదీలు మంచి ఫలితాలను మీకు కలిగిస్తాయి. ఈ సంవత్సరం వీరికి ఆదాయం, ఖర్చు, రాజపూజ్యాలు, అవమానాలు ఎలా ఉన్నాయో మరియు గ్రహచార గోచారాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 11, రాజపూజ్యం 3, అవమానం 6. గురువు మే 8 వరకు 10వ ఇంట, సెప్టెంబర్ 27 వరకు 11వ ఇంట, డిసెంబర్ 27 వరకు 12వ ఇంట, తిరిగి 11వ ఇంట సంచారం చేయగలడు. కావున గురువు సెప్టెంబర్ 27 వరకు 11వ ఇంట ఉండటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. వ్యవహారం, వ్యాపారం బాగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ఆర్థికంగా ఉన్నతిని సాధించగలరు. రియల్ ఎస్టేట్ మరియు వ్యాపారం చేసేటువంటి వారికి, షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడి పెట్టేటువంటి వారికి సెప్టెంబర్ వరకు తిరుగులేని విధంగా ఉంటుంది గ్రహచారం. వ్యవసాయ, పాడి, పశు సంపద రంగం వారికి అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. పప్పు దినుసుల వ్యాపారం వారికి అనగా రాగులు, కందులు, పెసర్లు, ఉలువలు, శనగలు, పల్లీలు ఇత్యాది వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి దిగుబడి కలిగి ఉంటారు. నూనె, పత్తి, చిరుధాన్యం వ్యాపారులకు అల్లం, వెల్లుల్లి, చింతపండు, మిర్చి ఇత్యాది వ్యాపారాలు మంచి అభివృద్ధిలో ఉంటాయి. మరియు స్టీలు ఇత్యాది రంగం వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు, కొద్దిగా అధికమైన లాభాలు ఉంటాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్ రంగం వారికి, మోటారు, మెకానిక్, డ్రైవింగ్ రంగం వారికి, ఇంధనం ఇత్యాది వ్యాపారులకు, విద్య, వైద్య రంగం వారికి టేకు, కలప, జనప, రబ్బరు, ప్లాస్టిక్ వ్యాపారాలు మంచి ఆదాయం కలిగి ఉంటాయి. మరియు చేనేత వస్త్ర వ్యాపార రంగంలో అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు కలిగి ఉన్నాయి. మరియు ఇతరత్ర వ్యాపారులకు వారి వారి రంగాలలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండి మంచి జీవనం కొనసాగించగలరు. మే, జూన్, జూలై, ఆగస్టు నెలలు అనుకూలంగా లేవు కావున కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున అవకాశవాదంతో ఎక్కువగా ఉంటారు. పాలు, పెరుగు వ్యాపారాలు బాగా ఉంటాయి. మరియు శని ఏప్రిల్ 18 వరకు 7వ స్థానములో, కళత్ర స్థానములో ఉండటం వలన, అక్టోబర్ 9 వరకు 8వ స్థానములో ఉండటం వలన, తిరిగి జనవరి 11 వరకు 7వ స్థానములో ఉండటం వలన, మరియు సంవత్సరం వరకు 9వ స్థానములో సంచారం చేయగలరు. కావున శని యొక్క గ్రహచార స్థితి వలన ఏప్రిల్ 18 వరకు కళత్రంలో ఉండటం వలన దాంపత్యంలో కలహాలు, విరోధం, శత్రువుల వలన ఇబ్బందులు, బంధువులతో వైరం, ఉద్యోగ ప్రయత్నం నెరవేరకపోవుట, ఉద్యోగంలో చేస్తున్న వారైతే అధికారుల వలన ఆటంకాలు ఏర్పడి ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు ఏర్పడుట, వృత్తి, వ్యవహార, వ్యాపారంలో అధికమైన ధన నష్టం కలగగలదు. మరియు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు విద్యార్థులు చదువులో బాగా వెనుకబడగలరు. కావున మంచి శుభ ఫలితాలు కలగాలంటే శని మరియు రాహుగ్రహాలకు 11 రోజులు, శనికి 19,000 జపం, రాహువుకు 18,000 జపం చేయించి 11వ రోజున నల్ల నువ్వులు, నువ్వుల నూనె మరియు మినుములు దానం చేసి అభిషేక పూజలు జరిపించి గ్రహశాంతి జరిపించిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు గురువు సెప్టెంబర్ 27 వరకు 11వ ఇంట ఉండటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. వ్యవహారం, వ్యాపారం బాగుగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ఆర్థికంగా మంచి ఉన్నతిని సాధించగలరు. కేతువు జన్మమందు సంచారం చేయడం వలన మీ యొక్క వృత్తి, వ్యవహార, వ్యాపారములో మీరు చేసేటువంటి పనిలో మిశ్రమ ఫలితాలు కలగగలవు. కొన్నిటి యందు లాభం, కొన్ని పనుల యందు నష్టం వాటిల్లగలదు. దూరం ప్రయాణాలు చేయుట, దాని వలన అధికమైన ధనం ఖర్చు కాగలదు. మరియు భూత సంబంధమైన బాధలు కలిగి ఉంటాయి. కావున దోష పరిహారం గురించి, ఆ యొక్క దోష నివారణ గురించి కేతుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కేతుగ్రహానికి 7,000 జపం చేయించిన, ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు ప్రతి శనివారం శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి
నువ్వులతో అర్చన చేసిన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. ఆదివారం కేతుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఉలువలు దానం చేసిన అనేక రకాలుగా అభివృద్ధి అనేది కలుగుతుంది. ఏ చెడు గ్రహస్థితి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ఎంత నీచమైన గ్రహస్థితి ఉన్నా కానీ గురువు యొక్క గ్రహచార బలం చేత ఆర్థికంగా ఉన్నతిని సాధించి వ్యవహార వ్యాపారముల వలన మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. కానీ డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి వృధాగా కాలం గడుపుతూ ఉంటారు. అనుభవాలు మీకు ఎదురైనా కానీ సమస్యలకు భయపడి కృంగిపోతూ ఉంటారు. కానీ ఎవరిని దేహి అని అడగక వెనుకడుగు వేస్తారు. మంచి భక్తి ఉండి కూడా ఫలితం అనేది దక్కకుండా ఉంటుంది. ఆ యొక్క భయమే మిమ్మలను ఎదగనీయకుండా చేస్తుంది. కష్టమో నిష్ఠూరమో ఆ యొక్క పనిని పూర్తి చేసుకోవాలి. అప్పుడే విజయం అనేది మీ సొంతం అవుతుంది. కొన్ని సమస్యలు మిమ్మలను ఇబ్బందులు పెడుతున్నా కానీ నువ్వు నమ్ముకున్నటువంటి యొక్క అమ్మవారి యొక్క పరమశివుని యొక్క కరుణ వలన అత్యంత ఉన్నత స్థాయికి మీరు ఎదగగలరు. మంత్ర తంత్రాలన్నీ కూడా మీకు తోడై ఉంటాయి. వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. విద్యార్థులు 100లో 75% గ్రహస్థితి బావుగా ఉంది కాబట్టి 25% శ్రమ మీరు తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు. చదువు గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలకు వెళ్ళే వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి 3 నెలలు అనగా మే, జూన్, జూలై నెలలు బావుగా లేవు. కావున ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటే గనక శుక్ర మరియు శనిగ్రహముల యొక్క అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది నెరవేరగలదు. ఈ యొక్క రాశివారు ఒక ఆదివారం రోజున మధ్యాహ్నం తూర్పు దిక్కుకు పారిన తెల్ల జిల్లేడు వేరును మంత్రయుక్తంగా సేకరించుకొని దానికి అలంకారం చేసి ధూపదీప నైవేద్యములు సమర్పించి దానిని తావీజులో పెట్టి 3 రంగుల దారముతో చుట్టి మెడలో గాని చేతికి గాని కట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, మలేషియా, దుబాయ్, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్ర రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ యొక్క గ్రహాలకు పూజ చేసి బొబ్బెర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. ఎరుపు రంగు నైలాన్ దారం మణికట్టుకు గాని దండరెట్టకు గాని ఎప్పుడూ కట్టుకొని ఉండాలి. దాని వలన అనేక రకాలుగా దుష్టు దోషాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. శుభం భూయాత్.